హలో అండి. నేను మీ కిరణ్. ఈరోజు మీ ముందుకు సరికొత్త ఇంటితోనే రావడం జరిగిందండి. ఈ ఇల్లొచ్చేసి మనకి కర్నూలులోని దుప్పాడ దగ్గర గోశాల దగ్గర వస్తుందండి. ఈ ఇల్లొచ్చేసి మనకి 3 సెంటర్‌లో వస్తుంది. కార్ పార్కింగ్‌తో వస్తుందండి. ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ బోర్ పాయింట్ కనిపిస్తుంది కదా! కొంచెం ముందుకెళ్ళంగానే వాషింగ్ ఏరియా వస్తుంది. ఈ ఇంటికి మనం స్పెసిఫిక్‌గా చెప్పుకోవాలంటే ఇంటికి చుట్టూ మనకి కాంపౌండ్ వాల్ అనేది రావడం జరిగిందండి. చూస్తున్నారు కదా! ఈ ఇంట్లో మనకొచ్చేసి చాలా నీట్‌గా బిల్డ్ చేశాడండి ఓనరు. మనం చూస్తున్నాం కదా! ఎంట్రన్స్‌లో మనకి సేఫ్టీ డోర్స్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ వచ్చేసి మనకి డోర్స్ చూసుకున్నట్టయితే వుడెన్ డోర్స్ అండి. మనం ఇక్కడ చూస్తున్నాం కదా! ఫ్లోరింగ్ కూడా మనకి సింపుల్ అండ్ సింపుల్ సెట్‌లో ఉంది. ఒక పాజిటివ్ వైబ్ అనేది వస్తుందండి ఈ ఇంట్లో మనకి. చూస్తున్నారు కదా! వాల్ డిజైన్స్ కానీ మనకి. ఇక మనం ఎస్పెషల్‌గా చెప్పుకోవాలనుకుంటే పీఓపీ వర్క్స్ అనేది సూపర్‌గా ఉన్నాయండి. ఇక్కడ మనకి స్పెసిఫిక్‌గా ఏం చేశాడంటే పీఓపీ డిజైన్స్ విత్ లైట్స్ ఇవ్వడం జరిగింది ఈ ఇంటికి. చూస్తున్నారు కదా! ఇక్కడ పీఓపీ లైట్స్ మనకి 2 లైట్స్ ఇచ్చాడండి ఈ ఇంటికి. చాలా అద్భుతంగా ఉన్నాయి. చూస్తున్నారు కదా! మరి ఎలివేషన్స్ కూడా మనము. ఇక్కడ మనకి ఈ ఇల్లు వచ్చేసి మనకి పడమర ఫేస్ వస్తుందండి. మరి ఇక్కడ వచ్చేసి మనకి ఉత్తరం వైపుగా డోర్ పెట్టుకోవడం జరిగింది. ఇక చూసినట్లయితే మనకి టీవీ ఏరియా అండి ఇక్కడ. సెల్ఫ్‌లు చూసారు కదా! కొంచెం ముందుకెళ్ళంగానే మనకి కిచెన్ వైపు వెళ్ళంగానే మనకి ఇక్కడ డైనింగ్ ఏరియా అనేది వస్తుందండి. చూస్తున్నారు కదా! డైనింగ్ ఏరియాకి పక్కనగానే మనకి మనకి హ్యాండ్ వాషింగ్ కూడా ఇచ్చాడు. అద్భుతంగా కట్టాడండి ఇల్లు అనేది మనకి. ఇంటి విషయం చెప్పుకుంటే ప్యూర్ క్వాలిటీ అండ్ మెటీరియల్ యూజ్ చేశాడండి. ఇక్కడ కిచెన్ చూస్తున్నారు కదా! ఫుల్ ర్యాక్స్ ఇచ్చాడు. మనకి కిచెన్ ఐటమ్స్ ఏమున్నా కానీ ఫుల్ఫిల్గా డిజైన్ చేసుకోవచ్చు ఇందులోని. ఇటువైపు మనం చూసుకున్నట్లయితే ఈశాన్యంలోని పూజ ప్లేస్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి కిచెన్లో కూడా వెంటిలేషన్ చాలా అద్భుతంగా ఇచ్చాడండి. ఈ ఇంటికి విండోస్ అనేది ఒక స్పెషల్ అట్రాక్షన్గా కనిపిస్తున్నాయి. చూస్తున్నారు కదా మీరు ఇక్కడ. మనకి వచ్చేసి హాల్లో అండ్ బెడ్రూమ్కి మనకి కామన్ వాష్రూమ్ అనేది ఇవ్వడం జరిగిందండి సెంటర్లో. ఇక్కడ వచ్చేసి మనకి వెస్టర్న్లో వస్తుంది ఈ వాష్రూము. విత్ షవర్తో ఇచ్చాడు. మనం ఫస్ట్ బెడ్రూమ్లోకి వెళ్తున్నాము. ఇక్కడ కూడా చూసారంటే ఫస్ట్ బెడ్రూమ్లో మనకి ర్యాక్స్ అనేది ఫుల్గా ఇచ్చాడు. విత్ పిఓపితో వస్తుందండి బెడ్రూము. ప్రతి బెడ్రూమ్కి విండో అనేది ఇవ్వడం జరిగిందండి ఓనరు. ఇక్కడ చూస్తున్నారు కదా! న్యూ కండిషన్ హౌస్ అండి. చాలా అద్భుతంగా లైట్ డిజైన్స్ కానీ మనకి బెడ్రూమ్ డిజైన్స్ కానీ చాలా మంచిగా ఇచ్చాడు ఓనరు. మనం ఇప్పుడు సెకండ్ బెడ్రూమ్లోకి వెళ్తున్నామండి. ఈ బెడ్రూమ్ని మనం మాస్టర్ బెడ్రూమ్గా కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి విత్ అటాచ్ వాష్రూమ్తో వస్తుందండి. ఇక్కడ బెడ్రూమ్ లైట్స్ కూడా చూస్తున్నారు కదా! అద్భుతంగా ఉన్నాయి. చూస్తున్నారు కదా! ఈ బెడ్రూమ్లో కూడా మనం స్పెసిఫిక్గా చెక్ చేసుకున్నట్లయితే ఫుల్గా ర్యాక్స్ ఇచ్చాడు మనకి. విత్ పిఓపి డిజైన్స్తో వస్తుంది. ప్రతి బెడ్రూమ్లో మనకి ఏసీ కనెక్షన్ ఇవ్వడం జరిగిందండి. 2 బెడ్రూమ్స్కి 2 ఏసీ కనెక్షన్స్ ఇచ్చాడు. విండోస్ కూడా ఉన్నాయి. చూస్తున్నారు కదా! న్యూ కండిషన్ హౌస్ అండి. చాలా అద్భుతంగా ఉంది ఇల్లు వచ్చేసి మనకి. ఈ ఇంటి కొలతలు వచ్చేసి మనకి 30x45 వస్తాయండి. అద్భుతమైన కొలతలండి ఈ ఇంటికి. కాస్ట్లీ మెటీరియల్ అని యూజ్ చేశాడండి మనకి ఓనర్ అనేది. చాలా అద్భుతంగా కట్టించుకున్నాడు. చూస్తున్నారు కదా! ఇప్పుడు మనకి పైన కూడా చూస్తున్నట్టు ఏదన్నా మనకి వేస్టేజ్ ఏదైనా ఉంటే వస్తువులు మనం పైన వేసుకోవచ్చు వాష్రూమ్ పైన. మనం ఇప్పుడు ఇక్కడ వాష్రూమ్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ వెస్టర్న్లో ఇచ్చాడు. చూస్తున్నారు కదా! ఇక్కడ వాష్రూమ్ సంబంధించి మనకి వెంటిలేషన్ కూడా ఉంది. షవర్తో వస్తుందండి మనకి ఇక్కడ వాష్రూమ్ అనేది. చాలా అద్భుతంగా ఉందండి ఇల్లు. ఈ ఇల్లు వచ్చేసి మనకి కార్ పార్కింగ్ కూడా అవైలబిలిటీ ఉందండి. గోచార దగ్గరకు ఉన్న వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది. వుడెన్ డోర్స్ కూడా వస్తున్నాయి ఇంటికి. చాలా అద్భుతంగా ఉంది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసిన వారు ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంటని ఆన్లో పెట్టుకోండి.